హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ద మమ్మీ' లాస్ట్ మండే థియేటర్స్‌లో చూశాను. కానీ అదే రోజు ఒక హాలీవుడ్ మూవీ రివ్యూ వీడియో అప్‌లోడ్ చేయడంతో మన ఛానల్ మీద కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ పడింది. 1 వీక్ వరకు అప్‌లోడింగ్ బ్లాక్ చేశారు. అందుకే లాస్ట్ మండే నుంచి మన ఛానల్‌లో వీడియోస్ ఏమీ రాలేదు. ఎనీవేస్ ఒక 3 మంత్స్ కొంచెం చూసుకొని వీడియోస్ చేస్తే ఆ స్ట్రైక్ పోతుంది. సో 'ద మమ్మీ' మూవీ విషయానికొస్తే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం అదిరిపోయింది మామ. జంప్ స్కేర్స్ కానీ, బీజీఎం కానీ, కైతి అని ఒక చిన్న పాప ఉంటుంది. తనైతే పర్ఫార్మెన్స్ ఇరగదీసింది గైస్. స్టోరీ వైస్ ఈ మూవీ మనకి కొత్తగా ఏమీ ఆఫర్ చేయదు. బట్ ఓల్డ్ మమ్మీ మూవీస్‌తో కంపేర్ చేస్తే ఇందులో స్టోరీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది మామ. అందులో కైతి అని ఒక చిన్న పాప ఉంటుంది. తనని ఒక మంత్రగత్తె కిడ్నాప్ చేస్తుంది. సో ఆ పాప వాళ్ళ పేరెంట్స్ తన కోసం వెతుకుతూ ఉంటారు. సో 8 ఇయర్స్ తర్వాత తను కనిపిస్తే ఇంటికి తీసుకొనొస్తారు. సో అసలు తను ఆ 8 ఇయర్స్ ఎక్కడుంది? ప్రెజెంట్ తన హెల్త్ ఎలా ఉంది? తనని కిడ్నాప్ చేసిన ఆ మంత్రగత్తె ఎవరు? తను తిరిగి వచ్చాక ఏమైంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాలి. నాకైతే నచ్చింది గైస్. ఫస్ట్ హాఫ్‌లో అంతా స్టోరీని బిల్డప్ చేస్తూ తీసుకెళ్తారు. ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బావుంది. మెయిన్ స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్‌లోనే అన్‌ఫోల్డ్ అవుతుంది. సో ఆ పార్ట్ మొత్తం ఎంగేజింగ్‌గా ఉంటుంది. యాక్చువల్లీ స్టోరీ రొటీన్‌గా ఉన్నా కూడా చూస్తున్నప్పుడు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మన అటెన్షన్‌ని మేకర్స్ త్రూ ఔట్ ద మూవీ హోల్డ్ చేయగలిగారు. బీజీఎం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్. సీన్స్‌ని చాలా బాగా ఎలివేట్ చేసింది. అండ్ ఇందులో జంప్ స్కేర్స్ కూడా ఉన్నాయి. మరి భయపడిపోయేలా ఏముండదు. చిన్న పిల్లలైతే భయపడతారు. బట్ వాళ్ళని మాత్రం ఈ మూవీకి తీసుకెళ్ళకండి. ఎందుకంటే ఇందులో చాలా గోర్ సీక్వెన్సెస్ ఉంటాయి. కొన్ని సీక్వెన్సెస్‌లో లాజిక్ మిస్ అవుతుంది. అండ్ కొన్ని క్యారెక్టర్స్ తీసుకునే కొన్ని డెసిషన్స్ అంత బిలీవబుల్‌గా అనిపించవు. మెయిన్‌గా కైతి వాళ్ళ ఫాదర్ అయితే అసలు ఆయనంత డమ్ క్యారెక్టర్ ఈ మూవీలో ఎవరు లేరు. ఎనీవేస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇదొక హారర్ మూవీ కాబట్టి ఇందులో జరిగేది ఏది కూడా నిజం కాదు కాబట్టి లాజిక్స్‌ని ఇగ్నోర్ చేసేయొచ్చు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మెయిన్‌గా కైతి అనే ఒక చిన్న పాప అయితే అదర కొట్టేసింది గైస్. మూవీ మొత్తానికి మెయిన్ హైలైట్ తనే. టెక్నికల్లీ మూవీ చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ గుడ్ హారర్ మూవీ విచ్ క్యాన్ డెఫినెట్‌లీ బి ఎంజాయ్డ్. అండ్ ఇందులో అలాంటి సీన్స్ ఏం లేవు కానీ కొన్ని కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. అండ్ చాలా గోర్ ఉంటుంది. అదంతా ఓకే అనుకుంటేనే ఫ్యామిలీతో చూడండి. సో ఇది గైస్ 'ద మమ్మీ' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.